సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ బాబు, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇప్పుడు కొన్ని రోజులుగా మనకు ఒక కన్నప్ప సినిమా ముందుకు రాబోతుంది. సో ఇప్పటి వరకు షూటింగ్ ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు, పబ్లిసిటీ ప్రమోషన్ ఎలా చేయాలి? ప్రమోషన్స్ అనేటివి నేర్చుకుంటున్నాను ఎలా చేయాలని. సో జరుగుతున్నాయి, ఆ ప్రయత్నంలోనే మీతో కూడా మాట్లాడుతున్నాను. అలాగే ఇండివిజువల్గా నేను ఒక సీన్ చెప్పలేను, కానీ నాకు నచ్చి ఒక 8-9 ఎపిసోడ్స్ నాకు నా ఫేవరెట్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒకటి మోహన్ లాల్ గారిదిను, మోహన్ లాల్ గారి ఎపిసోడ్. శరత్ కుమార్ గారిది నాకు ఉన్న రిలేషన్షిప్ ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఉంది, నాకు బాగా హార్ట్ టచింగ్ సీక్వెన్స్. దాని తర్వాత ప్రభాస్, అఫ్ కోర్స్ ప్రభాస్ది, నాది, నాన్నగారిది. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 50 minutes విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీలు. సో స్క్రిప్ట్ వర్క్లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని విన్నాను. సో ఇన్ని రోజులుగా కష్టపడి శ్రమించే స్క్రిప్ట్ వర్క్ కానీ ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఇంత సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టి చేయడానికి కారణమే అంటే స్క్రిప్ట్లో నా ఇన్వాల్వ్మెంట్ కాదు, స్క్రిప్ట్ రాసింది నేనే. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే నాదే కన్నప్పకి. అడిషనల్ కథకు బాగా హెల్ప్ చేసింది పరశురి గోపాలకృష్ణ గారు, తోటా ప్రసాద్ గారు, డైరెక్టర్ నాగేష్ రెడ్డి, డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి, వాళ్ళందరూ సాయం చేశారు. అండ్ నాకు సజెషన్స్ ఇచ్చింది విజేంద్ర ప్రసాద్ గారు కూడా సజెషన్స్ ఇచ్చారు. సో వీళ్ళందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే దే మేడ్ ద స్టోరీ ఇంకా అద్భుతంగా తయారు చేశారు. వాళ్ళందరి సహకారంతో, వాళ్ళ సహాయంతో, వాళ్ళ మేధస్సు. సో ఇదంతా కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ ఒక కథ చెప్పాలనుకున్నాం, ఈరోజు కథ చెప్తున్నాం. ఇంకా మీ అందరికీ ఏప్రిల్ 25వ తేదీన మీ అందరి ముందు తీసుకురావాలి. అండ్ మీరందరూ ఎలాగ యాక్సెప్ట్ చేస్తారో వెయిట్ చేస్తాం. ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్స్, తమిళ సూపర్ స్టార్స్, బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్ ఇలా అనుకుని పెట్టారు. వీళ్ళందరినీ పుష్ చేయడానికి సినిమాకి ఎంత కష్టాలు పడ్డారు? ఏమంటే యాక్చువల్గా న్యాయంగా మాట్లాడాలంటే, ఇప్పుడు ఆలోచిస్తే వీళ్ళందరూ ఎలాగ తీసుకొచ్చాను ఇంత పెద్దవాళ్ళని ఏంటి అని ఆలోచిస్తే ఇదంతా శివలీలే, నా చేతులు అంతా శివలీలే. ఇప్పుడు ఆలోచిస్తే మేము ఇంతమంది ఇలా చేసామా, ఇంత పెద్దవాళ్ళందరూ యాక్ట్ చేశారా, అయిపోయిందా, ఇప్పుడు రిలీజ్కి వస్తుందా, ఇంత శివలీల అమలాకున్నాను. సో ఇప్పుడు ఈ కన్నప్ప జర్నీలో మీకు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలని అంటే ఏం చెప్తారు? నాన్నగారు సపోర్ట్ ఎలా? నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే మై ఫస్ట్ థ్యాంక్స్ మా ఫాదర్కి, దాని తర్వాత మోహన్ లాల్ గారికిను, నా మిత్రుడు సోదరుడు ప్రభాస్, వీళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నేను అక్షయ్ కుమార్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, సుధా కొంగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది ఉన్నారు నేను థ్యాంక్స్ చెప్పే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరూ దగ్గరుండి ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండాలని వాళ్ళందరూ ఆశించారు, ఆశీర్వదిస్తున్నారు. ప్రభుదేవ గారికి, బ్రహ్మానందం గారికి, ఎందుకంటే బ్రహ్మానందం గారు, ప్రభుదేవ గారు వీళ్ళైతే రోజు ఫోన్లు చేస్తారు. నాకు నాన్నగారితో సహా భయపడేది వీళ్ళిద్దరికే. నేను ఇప్పుడు ఈ సినిమా అవుట్పుట్ వీళ్ళకి చూపించాలి. ప్రభుదేవ గారు అయితే నాకు గ్రాఫిక్స్ చూపించకుండా అసలు బయటకి ఒక్క ఫ్రేమ్ వెళ్ళడానికి లేదన్న. సో అది కంగారుగా ఉంది, ఇప్పుడు ఆయనకి చూపించాలి. సో ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇంకా వేరే ఆల్ యాన్షియస్లీ త్వరగా అయిపోతే ముందు వీళ్ళ దగ్గర పాస్ మార్కులు తెచ్చుకుంటే జనాలకు చూపించని. బాబు ఇప్పుడు ఫస్ట్ శివుడు సాంగ్ రిలీజ్ చేశారు, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. తర్వాత డూయట్ లాంటిది ఒక సినిమా సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాంట్లో కొంచెం మసాలా లాగా అనిపిస్తుంది. దేవుడి సినిమాలో అది అవసరమా? మసాలా అంటే ఏంటి? అదే జస్ట్ కిస్సింగ్ అలాంటిది అనిపించింది. మీరు ఒరిజినల్ 1976 బాపు గారి సినిమా చూసారా? చూసా. అది చూసి ఈ క్వశ్చన్ అడుగుతున్నారా? అంటే దాంట్లో అంత అనిపించలేదు. బట్ ఇప్పుడు దాంట్లో ఎందుకు అనిపించలేదు? మీకు మనందరికీ ఫాదర్ మదర్ లాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు పెద్దగా అనిపించలేదు. ఇప్పుడు మీకు నేను యంగర్ జనరేషన్ కాబట్టి మీకు అనిపించింది. దాన్నే రెఫరెన్స్ తీసుకొని చేశాను, దానికన్నా ఎక్కువ ఏం చేయలే. అఫ్ కోర్స్ అంత గొప్పగా వచ్చింది ఆ పాట అనేది రేపు మీరు మొత్తం పాట చూసి మీరు డిసైడ్ చేయాలి. కానీ ఆ సాంగ్స్ ఎక్స్ట్రాడనరీ సాంగ్స్. బాపు రమణ గారు షూట్ చేసి వాళ్ళది ఎస్థెటిక్ గా ఉంటది, చాలా చాలా శృంగారం ఉంటది, జుగుప్స రాదు. మహానుభావుల డైరెక్టర్లు వాళ్ళు. సేమ్ అదే మీటర్లోనే ఉంటది మన పాట కూడా. సో సినిమా చూసిన తర్వాత మీకు అదే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన జరిగే సాంగ్ అది.
సో వాళ్ళకి అది ఇప్పుడు నేను డాక్యుమెంటరీ తీయట్లా, నేను ఒక మూవీ తీస్తున్నాను, అది ఎంటర్టైన్ చేయాలి, ఎంటర్టైన్ అవుతారు. వీడు భక్తుడైన తర్వాత అలా ఉన్నాడా, భక్తుడు నాస్తికుడుగా ఉన్నప్పుడు అలా ఉన్నాడా, వీడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడని మీకు సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది. చివరిగా క్వశ్చన్, ప్రభాస్ అన్నది ఎలా ఉండబోతుంది సినిమా? ఎక్స్ట్రాడినరీగా ఉండకూడదు, మీ అందరికీ చాలా నచ్చుతుంది. మీరు ఎన్ని నిమిషాలు ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? మీకు ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే నేను 15-20 మినిట్స్ ఎక్స్పెక్ట్. దానికన్నా కొంచెం ఎక్కువే ఉండొచ్చు. మీ ఫిట్నెస్ కారణం డిసిప్లిన్ అది అంటే నేను అంత ఫిట్టింగ్గా చూడడానికి ఫిట్గా ఉన్నా కానీ చాలా అన్హెల్తీగా ప్రాక్టీస్. నేను ఓన్లీ తెల్లారుజామున లేచి రిలీజియస్గా జిమ్కి వెళ్తాను కాబట్టి ఏదో కాస్త కోస్త ఫిట్గా ఉన్నా. నాకున్న ఐఎమ్ వెరీ వెరీ ఇండిసిప్లిన్డ్ ఫుడ్ తినే దాంట్లో. ఊర్లో నా ప్రతి చెత్త తింటాను. నాకున్న ఒకే ఒక వీక్నెస్ ఫుడ్ తింటాం. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ, హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.